ఏం చేస్తావు నువ్వు? ఆటో నడిపిస్తా. ఆటో నడిపిస్తా. ఎక్కడ కొడతావు? కప్పాడు రాయకోడు. ఎట్లున్నాయి దందలు? దందా లేకనే కదా అగ్గిబాల. అంటే ఆ రూట్లో బస్సులే తక్కువ ఉంటాయి. ఆ బస్సులు తక్కువ కానీ ఉన్న 2 బస్సులు పొద్దుగాలనే పోతారు. కథం పొద్దుగాల మసుకోల సలు పెట్టుకుని కూర్చొని గిదే ఉన్నది. మరి ఇప్పుడు ఆటో తెచ్చుకున్నాం, ఫైనాన్స్ ఎట్లా కట్టాలి? ఫైనాన్స్ కట్టాలి. ఏడెక్కుతురన్నా పొద్దుగాల సైడ్ పొద్దు మీద కూర్చుంటే 200-300 కూలి దొరకదు. పిరి బస్సు వల్ల ఇబ్బంది. మరి ఎంత ఇబ్బంది ఉన్నది? ఏ రూపాయి ఇప్పటికి రూపాయి రాకపోయి దానికి ఇంకేం చేస్తాను చెప్పసారి కదా. మాకు కూడా పెళ్ళాం పిల్లలు ఉంటారు, భూమి లేదు, రోడ్డు మీద బతకాలి, ఒక బతుకు రోడ్డు బతుకు అట్లా ఆడుకున్నది ఇంకా నయం. కానీ అంతకంటే ఎక్కువ ఇది అవుతున్నది. ఇప్పటిదాకా ₹1 రాలేదు ఎవరికి. లేదు కదా, ఇక్కడ లేదు కదా యూనియన్, ఇక్కడ లేదు కదా యూనియన్, ఇక్కడ లేదా సిటీలో అక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, చేసుకోలేము. అక్కడ గుంట భూమి లేదు, గుంట భూమి లేదు, 3 పిల్లలు ఎట్లా నడవాలి? బతుకెళ్తుందా? మరి అయిపోయాను. దానికి ఏం చేస్తాం మేము? పొద్దుగల పక్కలకి వెళ్ళేసి సార్ పొద్దు మీద దాకా రోడ్డు మీద కూర్చున్నాను. రండి అని మస్కులు 6 గంటల సేపు కూర్చుంటే ఇగో 4 కూర్చుంది. కానీ డ్రైవర్, నేను డ్రైవర్, ఈ పిల్లలు కూడా డ్రైవరే. కానీ ఏం చేస్తాం? బతుకులేదు అట్లా. ఫ్రీ బస్ వల్లనే ఇంకా అంత కాదనుకుంటే ₹10 తక్కువ చేయాలి. ఇప్పుడు ఫ్రీ బస్ చెప్పాలి, ₹10 తక్కువ చేయాలి. అంతా కాకుండా డీజిల్ రేట్ తక్కువ చేయండి, కలిసి చేయాలి. కానీ ఇదేమో బస్సు ఫ్రీ చేసి అందరికి ఆటోలకు అంత నోట్ల మన వసూడు కదా, అవుతుందా లేదా? ఏమది మరి ఇంకేం చేస్తాం? మరి ఇంకా వెళ్ళక ఇప్పుడు ఫైనాన్స్ అయితే కట్టాలి కదా. నెలకు 5,000, 6,000 కట్టాలి. 6,500 కట్టాలి. ఇప్పుడు 6,500 నెల కట్టాలి. బండి పేపర్ చూసుకునాలి, ఇంట్లో పెళ్ళాం పిల్లలకు పెట్టాలి, మేము తినాలి. దానికి ఆయిల్ డీజిల్ అది ఉంటుంది. దానికి ఎక్కడికి వెళ్ళేస్తాం? కావాలి కదా. ఒక్క రూపాయి చెందలేదు. ఒక్క రూపాయి చెందలేదన్నా, చెందలేదు కదా. జంత దానికి ఏమని చెప్పచ్చు? రుణమాఫీ అంత గుంట భూమి లేదు. గుంట భూమి లేకపోతే నాకు రుణభూమి అడికెళ్ళి వస్తుంది. నాకే మాఫీగా, నేను పోతేనే మాఫీగా, అంతే కదా. గుంట భూమి లేకపోతే దానికి మ్యాప్ ఏమొస్తుంది? వస్తుందా? రైతు బంధు ఉన్నోళ్ళకి వస్తుంది, లేనిలోకి ఏమొస్తుంది? నాకు గుంట భూమి లేదు, ఉన్నోళ్ళకు రైతు బంధు వస్తుంది, అన్నీ వస్తాయి. ఇప్పుడు లేనిలోకి ఏమొస్తుంది? ఇప్పుడు గుంట భూమి లేదు నాకు. ఇప్పుడు పొద్దుగాల పక్కలకి వెళ్ళేసిందంటే 9 దాకా ఆటోని, అదే పెళ్ళాం, అదే లంచ్, ఇంట్లో కూడా నోట్ల మన్ను వాడే. ఇంకా దీనికి బతికేం లాభం? తాడు తీసుకొని చెట్టు కాడవడం ఒకటే తక్కువ ఉంటుంది. అదే చెప్తున్నా, తాడు తీసుకొని చెట్టు కాడవడం ఒకటి తక్కువ ఉంటుంది. మరి ఇంకేం చేస్తాము? మా తరపున ఇప్పుడు సరే అన్న, ఇప్పుడు మీకు తెలవాలి కదా. పెద్ద మనుషులు ఇప్పుడు చేసి కదా, పెద్ద మనుషులు చేసిరు కదా. వీళ్ళకి ఆటోలకు ఏం చేసి ఏమైతే పెద్ద మనుషులు తెలవాలి. 12,000 ఎంపిక వచ్చిందన్న. ఎంపిక వస్తుంది చెప్పు 12,000. ఇప్పుడు నెలంతా కొడితే 6,000 బండి ఫైనాన్స్ కట్టాలి. ఇంట్లో పిల్లలు ఏం తినాలి, మేమేం తినాలి, వాళ్ళకి చదువులు ఏం చేయాలి? వస్తుందా చదువు ఏమన్నా? అది చేయకనే చదువు కూడా కొంతమంది బంద్ చేసుకున్నాం. ఇంకేం చేస్తాం మరి? సామెతగా అది కావాలి కదా. ఇప్పుడు నా బిడ్డ 12 అయిపోయింది, ఇప్పుడు ముంగట చదివినట్టు పైసలు కావాలి, ఏడికి వెళ్ళేవాలి? ఇప్పుడు నాకు దీన్నికని తిప్పలు, పిల్లలకి ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడతాం? అట్లా ఏదైనా చేసినా కానీ ఆటోలకి ఏమన్నా మేలు చేయండి.